అందరు నమస్తే. ఎట్లయినా సరే రాహుల్ గాంధీని కలవాలి. ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి గారు పెట్టుకున్న టార్గెట్ ఆయన. దానికోసం ఓ స్కెచ్ కూడా వేసిండు. దాన్ని ఫాలో అయితే ఖచ్చితంగా మనం రాహుల్ గాంధీని కలవచ్చు, కొన్ని విషయాలు చెప్పుకోవచ్చు అని. ఆయనకు వచ్చిన బాధ ఏంది రేవంత్ రెడ్డి కంటే చూసినాం కదా, ఫోన్ ట్యాపింగ్లు, ఫోన్లు ఒక్కొక్కరు ఫోన్ వింటుంటే ఈ మినిస్టర్స్ ఏం మాట్లాడుతున్నారు, వాళ్ళేం మాట్లాడుతున్నారు, ఎమ్మెల్యే ఏం మాట్లాడుతున్నారు, మొత్తం ఆయన సీటును గుంజనికే ప్రయత్నం చేస్తున్నారనేది ఆయనకు అర్థమైంది. ఆయన సీట్ను ఖాళీ చేయించాలని. దానికోసం వీళ్ళు ఏం కుట్రలు చేస్తున్నారు అవన్నీ కూడా ఆయన విన్నాడు. మన దాంట్లో కూడా చూడొచ్చు మీరు. ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమరెడ్డి వెంకట ఇద్దరు గంట సేపు రాత్రి బెడ్రూమ్లో వండుకొని ఫోన్లు మాట్లాడితే అవి విన్నాడు రేవంత్ రెడ్డి గారు. అవి విని ఓ ఓ తేడతెల్లం అయిపోయింది, పోయి అడిగిన రావు నేను వింటా, నాకు తెలవాలి కదా ఏం జరుగుతుందని చెప్పేసి ఆయన అన్నాడు. అయిపోయింది ఆడికి. కానీ అది ఆడికి అయిపోయే కథ కాదు. అది ఒక పెద్ద నా మీద కుట్ర చేస్తున్నారు అన్న ఫీలింగ్కు రేవంత్ రెడ్డి గారు వచ్చేసిండ్రు. నన్ను దింపేందుకు ప్లాన్ చేస్తున్నారు. మొదలే ఢిల్లీలో అపాయింట్మెంట్స్ లేవు, ఇక్కడ పరిణామాలేమో వేరేలాగా కనిపిస్తున్నాయి. ఈ పరిణామాల మధ్య ఎట్లనేది రాహుల్ గాంధీతో మనం మంచిగా ఉండాలి, రాహుల్ గాంధీని మంచిగా చేసుకోవాలి, రాహుల్ గాంధీని కలవాలి. ఒక్కసారి కలిసి ఒక ఫోటో తీసుకొని పెట్టేస్తే మొత్తం సెటిల్డ్ అయిపోతారు. రాహుల్ గాంధీ కలవకపోవడంతోనే నా మీద వీళ్ళందరూ కుట్ర చేస్తున్నారు అనేది ఆయన భావన. ఎనీవే, అసలు ఏంటి ఇప్పుడు రాహుల్ గాంధీ కలవడానికి ఆయన వేసిన ప్లాన్ ఏందో నీకు వివరించే ప్రయత్నం చేస్తా. మీరు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. నిజానికి కూడా రాహుల్ గాంధీ ఆల్మోస్ట్ కలవక ఈ 20 నెలల ప్రభుత్వంలో దాదాపు 15 నెలలైంది రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డిని కలవక. ఎందుకు కలుస్తలేడు, ఏంది ప్రాబ్లం అంటే అది చాలా చాలా కారణాలు ఉన్నాయి. హైకమాండ్ లైన్ క్రాస్ చేసి రేవంత్ రెడ్డి గారు అదానితో దోస్తాన్ చేయడం కానీ, లేకపోతే ఇక మిగతా అంశాలు రాహుల్ గాంధీని తీసి పడేసేటట్టు మాట్లాడడం కానీ, రాహుల్ గాంధీని ఎల్ఓపి నేనే ప్రధాన ప్రతిపక్షాన్ని అయితే చేసినా అని చెప్పి మాట్లాడుకోవడం కానీ, తర్వాత బీజేపీతో అంటగాగుతున్నాడు అని చెప్పిన విమర్శలు కానీ, లోక్సభ ఎలక్షన్స్లో బీజేపీకి అనుకూలంగా వ్యవహరించిన ఆరోపణలు కానీ, ఇట్లా అనేక రీజన్స్ ఉన్నాయి, చాలా రీజన్స్ ఉన్నాయి. తర్వాత మిగతా విషయాలు కూడా, ఫైనాన్షియల్ ఇష్యూస్ కూడా, ఇట్లా చాలా విషయాల్లో హైకమాండ్కు రేవంత్ రెడ్డి మధ్య చాలా గ్యాప్ పెరిగింది. అది ఓపెన్గా కనిపించింది. రేవంత్ రెడ్డి పదే పదే నాకు రాహుల్ గాంధీకి బాగుంది, ఇద్దరి మధ్య గ్యాప్ లేదని చెప్పుకున్నా అది చెప్పుకోవడం కాకుండా చూపించే అవకాశం లేకుండా పోయింది. ఓనాడు కలిసేది లేదు, ఓనాడు మాట్లాడేది లేదు. దాంతో రాహుల్ గాంధీ కలవబడంతో రేవంత్ రెడ్డి వీక్ అయ్యిండు అనేది ఒకటి బయటికి కనిపించింది. నేను చాలాసార్లు చెప్పిన, యాక్చువల్గా పార్టీ అధిష్టానం కూడా అదే కోరుకుంటుంది. ఆ పార్టీ హైకమాండ్ అంటే టచ్ లేరు, ఆ మనిషికి విలువిస్తలేరు, లేదా ఆ మనిషిని కలుస్తలేరు అంటే ఇంకా విలువ ఉండదు. కాంగ్రెస్లో కార్యకర్తలు దూరం అయిపోతారు, పార్టీ లీడర్లు దూరం అయిపోతారు. ముఖ్యంగా కాంగ్రెస్లో ముఖ్యమంత్రిని దింపాలనే ప్లాన్లు సొంత పార్టీకి సంబంధించిన నేతలు చేస్తున్నారంటే ఆయన ఎంత వీక్ అయ్యింది అనేది చాలా క్లియర్గా కనబడుతుంది. కాబట్టి ఇప్పుడు ఎట్లయినా సరే కలవాలని చెప్పేసి ఒకటి ముందలేస్తున్నాడు. ఏంది, నేను బీసీ బిల్లు మీద పార్లమెంట్లో మాట్లాడాలి, దానికోసం అని చెప్పి నేను రాహుల్ గాంధీని కలుస్తా, పోయి రాహుల్ గాంధీని తీసుకొని పోయి మోడీని కలుస్తా అని చెప్పి ఒక పేపర్లో వార్త రాయించుకున్నాడు ఆయన లాస్ట్కి. అసలు రాహుల్ గాంధీ మోడీ అయినా రేవంత్ రెడ్డిని కలుస్తారేమో, ఈజీగా అపాయింట్మెంట్ దొరుకుతుందేమో, కానీ రాహుల్ గాంధీ కలిసే అవకాశాలు ఉన్నాయా అనేది ఒక పెద్ద చర్చ, ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ ఒకటి కనిపిస్తుంది. ఇప్పుడు పార్లమెంటు సమావేశాలు స్టార్ట్ అయినాయి ఆల్రెడీ. పార్లమెంట్ సమావేశాల్లో మోడీ రెగ్యులర్గా ఏం రాడు, బడ్జెట్ సెషన్స్ మాత్రమే అప్పుడప్పుడు వస్తారు. ప్లస్ పార్లమెంటు మొత్తం నేషనల్ ఇష్యూస్ ఉన్నాయి. పహల్గామ్ ఇష్యూ, తర్వాత ఆపరేషన్ సింధూరు, ఇట్లాంటి చాలా చాలా ఇష్యూస్ ఉన్నాయి. ఆల్రెడీ దాని మీద డిస్కషన్ చేస్తామని కూడా పార్లమెంటు డిస్కస్ చేస్తామని కేంద్రం చెప్పింది. కాబట్టి వాళ్ళ ఎజెండా అంతా వేరే ఉంది. ఇప్పుడు రాహుల్ గాంధీ కూడా అందులోనే బిజీగా ఉన్నాడు పార్లమెంట్లో. అది నేషనల్ ఇష్యూస్ ఉంటాయి, నేషనల్ ఎజెండాసే పార్లమెంట్లో ఉంటాయి తప్ప ఈయన పట్టుకపోయే ఎజెండాలు అక్కడ ఉండవు. ఇంకోటి ఏంటంటే, అసలు విషయం ప్రభుత్వం దాస్తున్న విషయం ఏంటంటే, వీళ్ళు పంపించారు కదా, గవర్నర్కి పంపించారు బీసీ బిల్లు లాస్ట్ అసెంబ్లీ అప్పుడు. అక్కడ నుంచి ఢిల్లీకి పోయింది, రాష్ట్రపతికి పంపించారు కదా ఆ బిల్లు ఆల్రెడీ రిజెక్ట్ అయ్యి 15 days అయిందని చెప్తున్నారు. 15 రోజుల క్రితమే రిజెక్ట్ అయిందని ఓ పేపర్లో వార్త వచ్చింది. రిజెక్ట్ అయింది, ఆ విషయాన్ని బయటికి చెప్పకుండా, బయటికి చెప్తే బీసీల నుంచి తీవ్రమైన వ్యతిరేకత వస్తుంది కాబట్టి అది చెప్పకుండా మళ్ళీ ఆర్డినెన్స్ తీసుకొచ్చారు కావాలని. ఆల్రెడీ వ్యతిరేకించిన బిల్లే, అది కూడా వ్యతిరేకించింది కదా సెంట్రల్ గవర్నమెంటే, ఇది సాధ్యం కాదు, 50% కోట సాధ్యం కాదని వెనక్కి పంపించారు ఆల్రెడీ. దాన్ని దాచిపెట్టి మళ్ళీ ఇప్పుడు ఆర్డినెన్స్ తీసుకొచ్చి కొత్త డ్రామా తెరలేపినారు అనేది చర్చ ఒకటి ఉంది తెర ముందల. ఇక ఇప్పుడు అక్కడ ఆల్రెడీ బీసీలకు సంబంధించిన బిల్లే సెంట్రలే రిజెక్ట్ చేసినప్పుడు, ఆల్రెడీ 15 days బ్యాక్ రిజెక్ట్ చేసినప్పుడు, ఈయన పోయి మోడీని కలుస్తా అని చెప్పడంలో అంతర్యమైంది. వాళ్ళకి కలిసేది ఉంటే ఎప్పుడో కలవాలి. అసలు వీళ్ళు బీసీ బిల్లు ఎప్పుడో గవర్నమెంట్ వచ్చిన 6 months తీసుకొస్తామన్నారు. ఈ 1.5 year తర్వాత ఇప్పుడు తీసుకొచ్చారు.
ప్లస్ బిల్లు తీసుకొచ్చిన తర్వాత మార్చి నుంచి ఇప్పటి వరకు లాస్ట్ మార్చి నుంచి జూలై వరకు రేవంత్ రెడ్డి గారు దాదాపు 10 సార్లు ఢిల్లీకి పోయినారు. ప్రధానమంత్రిని కూడా కలిసిన మధ్యలో 2-3 సార్లు. మరి ఎందుకు బీసీ బిల్లు గురించి ప్రధానమంత్రితో మాట్లాడలేదు అనేది ఒక పెద్ద క్వశ్చన్ ఉంది. ఆ బిల్లు ఆల్రెడీ రాష్ట్రపతి దగ్గర ఉన్నప్పుడు, లేకపోతే ప్రధానమంత్రిని కలిసినప్పుడు అడగకుండా ఇప్పుడు రాహుల్ గాంధీని ఎందుకు పెట్టుకున్నాడు సూటిగా అంటే, జస్ట్ కేవలం రాహుల్ గాంధీని కలిసే పనిలో భాగంగా మాత్రమే బీసీ బిల్లు అనే తెర మీద తీసుకొచ్చిండు. ఇప్పుడు రాహుల్ గాంధీని కలవడం ఇంపార్టెంట్ ఆయనకు. ఈ బీసీ బిల్లు అవే కాదు, అది ఆర్డినెన్స్ ఉంది. ఆర్డినెన్స్ గవర్నర్ ఏం చేస్తారో తెలియదు. ఆయన మళ్ళీ లీగల్ ఒపీనియన్ పంపించిండు. అది వస్తుందా రాదా, మళ్ళీ ఈ బిల్లు లాగానే అది కూడా పెండింగ్లో పెట్టి ఉన్నారు, రిజెక్ట్ చేస్తారా, ఏం జరుగుతుంది, ఆర్డినెన్స్తోన రిజర్వేషన్స్ ఇవ్వచ్చా ఇవ్వకూడదా, ఇట్లాంటి చర్చలు దేశవ్యాప్తంగా చాలా ఉన్నాయి కాబట్టి అది నడుస్తుంది. కానీ ఇప్పుడు ఎడుతిరిగి రాహుల్ గాంధీని కలవాలి. నేను రాహుల్ గాంధీని కలవకపోతే నాకు ఎసరు పెట్టి తట్టున్నారు అనేది ప్రధానంగా రేవంత్ రెడ్డికి వచ్చిన డౌట్. ఒక కర్ణాటకలో రేపు సెప్టెంబర్లోనో అక్టోబర్లోనో మారుస్తారని ఒక పెద్ద చర్చ ఉన్నది. అక్కడ మారిస్తే ఇంకొక 3-4 months టైంలో రేవంత్ రెడ్డికే ఎసరు. ఇప్పుడు ఆల్రెడీ వీళ్ళంతా ప్లాన్ చేసిన దానికోసమే. వీళ్ళ మీద ఫోన్ ట్యాపింగ్ ఎందుకు పెట్టిన, నిఘా ఎందుకు పెట్టినరు, చాలామంది ఫోన్లు ట్యాప్ అవుతున్నది. సేమ్ టైం చాలామంది దగ్గర నిఘా టీములు పనిచేస్తున్నాయి. చాలా మినిస్టర్స్ ఆఫీస్లో రేవంత్ రెడ్డి మనుషులు ఉన్నారు. రేవంత్ రెడ్డి పెట్టిన ఆఫీసర్స్ను. తర్వాత గన్మెన్ల ద్వారా, వాళ్ళ దగ్గర ఉండే పిఏల ద్వారా, పిఆర్ఓల ద్వారా సమాచారం సేకరణ జరుగుతున్నది. వీళ్ళు ఎక్కడ పోతున్నారు, ఎవరిని కలుస్తున్నారు, ఏం మాట్లాడుతున్నారు, అసలు నా మీద వీళ్ళ ఉద్దేశం ఏంది, నా మీద వీళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు లోపల తెలుసుకునే ప్రయత్నాలు రేవంత్ రెడ్డి గారు చేస్తున్నారు. ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది అంటే జస్ట్ రాహుల్ గాంధీకి కలవకపోవడంతోనే నాకు ఈ సిచ్యువేషన్ వచ్చింది అనేది రేవంత్ రెడ్డి గారికి అర్థమైంది. నిజంగానే ఒకవేళ రేవంత్ రెడ్డికి హైకమాండ్ ఆశీస్సులు ఉంటే వీళ్ళెవ్వరు ఏం చేయలేరు. ఒకవేళ చేసేది ఉంటే ఈయన ముఖ్యమంత్రి చేసినప్పుడే అధిష్టానం అండగా ఉంది కాబట్టి వీళ్ళెవరిని చేయలేకపోయినారు. అప్పటిదాకా రేవంత్ రెడ్డి తీవ్రంగా వ్యతిరేకించారు కదా. 50 కోట్ల రూపాయలు పెట్టి పీసీసీ కొనుక్కొచ్చుకున్నారన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా సరెండర్ అయిపోయాడు రేవంత్ రెడ్డికి. ఇంకా మిగతా వాళ్ళు కూడా సరే ఇంకా హైకమాండ్ డిసిషన్ తీసుకునేది మనం ఏం చేయలేమని చెప్పేసి కాడి వదిలేసినారు. కానీ తర్వాత సిచ్యువేషన్ మారింది. హైకమాండ్ దూరం అయ్యే కొద్దీ ఈయన దింపడానికి ప్రయత్నాలు స్టార్ట్ అయినాయి. ఇక్కడ ఈయన ఎట్లా దింపొచ్చు, హైకమాండ్కి ఈయన మీద ఏం కంప్లైంట్ చేయొచ్చు, ఈయన వ్యవహారం ఏంది, ఈయన కథ ఏంది అని చెప్పి మొత్తం హైకమాండ్కి ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ చేరవేసే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి పదవి ఉండాలంటే రాహుల్ గాంధీతో కలివిడిగా ఉండాలి, కలవాలి, మాట్లాడుకోవాలి. రాహుల్ గాంధీ ఏమో ఎవరైనా కలుస్తాడు. జగ్గారెడ్డి ఫ్యామిలీతో పోయి కలుస్తాడు, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ గారి ఫ్యామిలీతో కలుస్తారు, ఇంకెవరో పోయి కలిసి ఫోటోలు దిగుతారు. కానీ రేవంత్ రెడ్డి రానియరు. రేవంత్ రెడ్డి బీసీ బిల్లు ముందర పెట్టుకొని రాహుల్ గాంధీని కలవడానికి ప్రయత్నం చేసింది ఇది ఫస్ట్ టైం కాదు. ఇంతకు ముందు కూడా ఆ ప్రయత్నాలు జరిగినాయి. కానీ వాళ్ళు ఏం చేస్తారు, ఓకే పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మొత్తం బీసీ మంత్రులు బీసీ ఎమ్మెల్యేలు తీసుకొని రా, సీఎంకి సంబంధం లేదు, బీసీ మంత్రులను తీసుకొని రా. ఆయన బీసీ మంత్రులను బీసీ ఎమ్మెల్యేలను పట్టుకొని పోయి రాహుల్ గాంధీని కలిసిండ్రు. వాళ్ళందరూ కలిసి రాహుల్ గాంధీ ఫోటోలు కూడా దిగిండ్రు. ఆ రోజు జంతర్ మంతర్ ధర్నా పెడుతున్నాం, రేవంత్ రెడ్డి వస్తున్నాడు, బీసీలు వస్తున్నారు, బీసీ జాజుల సిన్న వాళ్ళు పోయినారు కదా, వస్తున్నారు అంటే రాహుల్ గాంధీ డుమ్మా కొట్టేసిండు. రేవంత్ రెడ్డి వస్తున్నాడని చెప్పేసి డుమ్మా కొట్టిండు. ఓలా రేవంత్ రెడ్డి కనుక ఆ మీటింగు ఆ ధర్నాకు పోకపోతే రాహుల్ గాంధీ వస్తుండేనంట చెప్తున్నారు కాంగ్రెస్ వాళ్ళు. ఈయన పోయిండు కాబట్టి ఆయన రాలే. అప్పుడు మహారాష్ట్ర ఎలక్షన్స్ అప్పుడు ఇక్కడ బీసీ మీటింగ్ పెట్టింది కదా, అప్పుడు రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి ముఖమన్న చూసిండా? మహేష్ కుమార్ గౌడ్తో మాట్లాడుతున్నాడు, లేకపోతే మదియాస్కితో మాట్లాడుతున్నారు, ఇంకెవరితో మాట్లాడుతున్నారు, పొన్నం ప్రభాకర్తో మాట్లాడుతున్నారు, కానీ రేవంత్ రెడ్డి ముఖం చూడలే. ఇంకా ఇంత క్రాక్స్ చాలా దూరం వచ్చినవి, అతికే పరిస్థితి కూడా ఏం కనిపిస్తలేదు. హైకమాండ్కి దూరం అయినప్పుడు ఆటోమేటిక్గా పొలిటీషియన్గా కాంగ్రెస్ వాళ్ళు బలహీనపడతారు. ఎంత దారుణంగా ఉంటుందంటే హైకమాండ్ పట్టించుకోకపోతే కాంగ్రెస్ లీడర్లకు అసలు వాల్యూవే ఉండదు. కార్యకర్తలు కూడా ఎవరి ఇంటికి కూడా పోరు. ప్రస్తుతం రేవంత్ రెడ్డి ఆ పొజిషన్కి వచ్చిండు. ఆయన ఎమ్మెల్సీలు ఆయన ఇస్తామన్న ఎమ్మెల్సీలు ఎవరికి ఇవ్వలేకపోయిండు. మంత్రి పదవులు ఆయన తీసిన జాబితా తీసి చెత్తబుట్ట పడేసిండ్రు. ఎంపీ పదవులు ఆయనకు సంబంధం లేదు, ఏవి ఆయన చేతిలో లేవు. జుబ్లీస్ బై ఎలక్షన్ కూడా ఆ ఫైమ్ కురేష్కి ఇద్దామని ప్రయత్నం చేస్తున్నాడంట. ఫైమ్ కురేష్ని తీసి అక్కడ దూరంగా పెట్టేసారు, ఫైమ్ కురేష్ వరకు. అంత నడుస్తుంది. కాబట్టి ఇప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. మరి ఇప్పుడు ఈ బీసీ బిల్లు ఆల్రెడీ సెంట్రల్ రిజెక్ట్ చేసిన బిల్లు ఒక పక్క పార్లమెంట్లో అంతా చాలా వేరే ఎజెండాలు పార్లమెంట్లో ఉన్నాయి. పార్లమెంట్ ఇప్పుడు దాని గురించి చర్చించే అవకాశాలు లేవు. వాళ్ళ బిల్లులో 8 బిల్లులు కొత్తవి ఉన్నవి, 5 బిల్లులు పాత సవరింపులు పెట్టుకున్నారు. తర్వాత నెల రోజులు పార్లమెంట్ అంటే 20 రోజులు నడవదు, 10 రోజులు సెలవులు దీనికే అంతా పోతాయి. మరి ఇప్పుడు రాహుల్ గాంధీ ఎప్పుడు కలుస్తాడు, తర్వాత మోడీని ఎప్పుడు కలుస్తాడు, ఇదంతా ఏం జరుగుతుందో. కానీ రేవంత్ రెడ్డి ఆ టార్గెట్ మాత్రం
అది ఎక్కడో జరుగుతుంది, ఏదో మోడీ పోయి కలిస్తే అవుతుంది. అసలు మోడీ కలుస్తాడా కలవడా కాదు, ముందు రాహుల్ గాంధీని కలవాలి. రాహుల్ గాంధీని కలిస్తే మళ్ళీ మనం వీళ్ళందరినీ ఎవరైతే కుట్రలు చేస్తున్నారో నా చుట్టూ ఉండి, ఎవరైతే ఫోన్ ట్యాపులు చేసిండు కదా, విన్నారు కదా మొత్తం, ఈయన మీద ఎవరెవరైనా మాట్లాడుతున్నారో మొత్తం వినేసిండు. అవి ఆ విషయాలన్నీ కూడా మళ్ళీ చెప్పుకోవాలి, నా మీద కుట్ర చేస్తున్నారని చెప్పేసి హైకమాండ్ సింపతి పొందాలి, మళ్ళీ వీళ్ళందరి ఆట పట్టియాలి అనేది ఆయన ప్లాన్ లాగా కనిపిస్తుంది. ఎనీవే, ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.